నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ నిహిమ. ప్రపంచాన్ని మరొకసారి అణుయుద్ధ భయం వెంటాడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లు దాటుతున్న ఉద్రిక్తత మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్ సముద్ర మార్గంలో దాడులను మరింత ఉధృతం చేయడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు సామర్థ్యం కలిగిన నౌకాదళం సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మరొక వైపు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో కలిసి హైపర్సోనిక్ క్షిపణుల తయారీని వేగవంతం చేస్తున్నారనే సమాచారం ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది. తాజా అంతర్జాతీయ కథనాల ప్రకారం అజోవా సముద్రం, బ్లాక్ సీ ప్రాంతంలో రష్యాకు చెందిన అనేక నౌకలపై ఉక్రెయిన్ దాడులు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొన్ని నివేదికల్లో 20కి పైగా నౌకలు లక్ష్యంగా మారినట్లు పేర్కొంటున్నాయి. సముద్ర మార్గాలపై ఈ దాడులు రష్యా సరఫరా వ్యవస్థను దెబ్బతీసే వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య పుతిన్కు అత్యంత సన్నిహితుడిగా భావించే ఓ ప్రముఖ రష్యన్ అధికారి రష్యా న్యూక్లియర్ ఫ్లీట్ పూర్తి యుద్ధ సన్నద్ధతతో ఉందని పేర్కొన్నట్లు వార్తలు చెబుతున్నాయి. అవసరమైతే వెంటనే స్పందించేందుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా అణు ఆయుధాలను వినియోగిస్తామని అధికారికంగా ప్రకటించినట్లు ధృవీకరణ లేదు. కానీ రష్యా అణు సామర్థ్యాన్ని తరచూ ప్రస్తావించడం ప్రపంచ దేశాలలో ఆందోళన కలిగిస్తుంది. ఇక మరొక కీలక అంశం షాడో ఫ్లీట్. పాశ్చాత్య దేశాల ఆంక్షలను దాటుకుని చమురు, ఇంధనాన్ని రవాణా చేసేందుకు రష్యా ఉపయోగిస్తున్న నౌకల సమూహాన్నే షాడో ఫ్లీట్గా పిలుస్తున్నారు. ఈ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు విజయవంతమయ్యాయని ఉక్రెయిన్ ప్రకటించినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వాదనపై స్వతంత్ర ధృవీకరణ ఇంకా అందుబాటులో లేదు. ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కలిసి అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధి, ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. హైపర్సోనిక్ క్షిపణులు శబ్ద వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో ప్రస్తుతం ఉన్న అనేక క్షిపణి రక్షణ వ్యవస్థలకు ఇవి సవాల్గా మారుతున్నాయి. ఇటీవల మధ్యప్రాచ్యంలో జరిగిన ఉద్రిక్తతలు, ఇరాన్ వినియోగించిన క్షిపణులు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇవన్నీ కలిసి ప్రపంచ భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు నాటో దేశాలు ఉక్రెయిన్కు మద్దతు ఇస్తూ ఉండగా, మరోవైపు రష్యాకు చైనా రాజకీయ, ఆర్థిక మద్దతు అందిస్తున్నట్లు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ప్రపంచం 2 శక్తి కూటములుగా విడిపోతుందా అనే చర్చ కూడా మొదలైంది. ఈ యుద్ధం మరింత విస్తరిస్తే దాని ప్రభావం కేవలం యూరోప్కే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, ఆహార సరఫరా, ఎరువుల మార్కెట్, సముద్ర వాణిజ్యం, అంతర్జాతీయ పెట్టుబడులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బ్లాక్ సీ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ధాన్య ఎగుమతులు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి క్రెమ్లిన్, కీవ్, వాషింగ్టన్, బీజింగ్లపైనే ఉంది. రష్యా తదుపరి అడుగు ఏమిటి? ఉక్రెయిన్ దాడులు మరింత పెరుగుతాయా? నాటో ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? లేక దౌత్య చర్చల ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయా అనే అంశాలపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొత్త దశలోకి అడుగు పెడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అణు నౌకాదళం సిద్ధంగా ఉందన్న వార్తలు, హైపర్సోనిక్ ఆయుధాలపై రష్యా, చైనా ఫోకస్, సముద్ర దాడుల తీవ్రత, ఇవన్నీ ప్రపంచ భద్రతకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అయితే ఈ అంశాల్లో అనేక వివరాలు అంతర్జాతీయ మీడియా కథనాలు, సంబంధిత పక్షాల వాదనల ఆధారంగా వెలువడుతున్నాయి. అధికారిక ధృవీకరణలు వెలువడే కొద్దీ పరిస్థితి మరింత స్పష్టమవుతుంది.